మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండో రోజు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కేవీఆర్ కళ్యాణ మండపం వద్ద టీడీపీలో చేరే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అనంతరం ఇంటింటి ప్రచారంలో పాల్గొంటారు. మధ్యాహ్నం టీడీపీ కార్యాలయానికి చేరుకొని పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత రామకుప్పం మండలం రాజుపేట గ్రామం వద్ద హంద్రీనివా కాలువను సాయంత్రం పరిశీలించనున్నారు. చంద్రబాబు కుప్పం పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలు. చంద్రబాబు కుప్పం పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. ఇక ఈ రోజు చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నట్లు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం ఈ రోజు కుప్పంలో రెండో రోజు పర్యటన చేస్తా ఉన్నారు. దాదాపుగా ఏదైతే మొన్న సాయంత్రం ఆయన కుప్పం వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులపై కూడా ఆరా తీయడమే కాకుండా కుప్పం నియోజకవర్గంలో దాదాపు 2 రోజుల పాటు కూడా ప్రజల నుంచి వినతి పత్రాలు సేకరించాలనేటువంటి ఒక కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం శ్రీకారం చుట్టారు. మరి అందులో భాగంగానే ఉదయం 10:30 నుంచి కూడా వినతి పత్రాలు స్వీకరించేందుకు ఇప్పటికే కుప్పం ఈఎస్ఎస్ మెడికల్ కళాశాలలో అయితే మాత్రం దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. దాదాపుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులతో అయితే మాత్రం ఈ రోజు ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం 2:30 గంటలకు కూడా ఏదైతే పిఈఎస్ మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో కూడా సమావేశం అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా సాయంత్రం 4 గంటలకు కూడా ఏఎస్ఐ మెడికల్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ నుంచి ఈరోజు బెంగళూరుకు కూడా వెళ్తారని కూడా తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగా కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపు రెండో రోజు పర్యటనకు సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే ఆయన బస్ చేసినటువంటి కుప్పం ఆర్ఎండ్బి అతిథి గృహం నుంచి కూడా యొక్క కాలేజీ వద్దకైతే మాత్రం రాబోతా ఉన్నారు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుంచి పిఈఎస్ మెడికల్ కాలేజీ వద్దకైతే మాత్రం మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చేరుకొని ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకోవడమే కాకుండా ఫోటో విత్ చంద్రబాబు అనేటువంటి కార్యక్రమంలో కూడా దాదాపు 2 గంటలు పాల్గొంటారని ఇప్పటికే అధికారికంగా కూడా తెలియజేసినటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. దాదాపుగా కుప్పం నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలపై కూడా పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు విశ్లేషణ చేసేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు అధినేత పోటీ చేసినటువంటి కుప్పం నియోజకవర్గంలో దాదాపు ఇప్పటికీ 8 సార్లు గెలిచినటువంటి నేపథ్యంలో కూడా ప్రజల సంబంధించినటువంటి సమస్యలే ఇక పరిష్కారంగా కూడా మొట్టమొదటి అడుగు కుప్పం నుంచి ప్రారంభించాలని చెప్పి కూడా చంద్రబాబు భావించినటువంటి నేపథ్యంలోనే పార్టీకి సంబంధించిన శ్రేణులతో సమావేశమై ఆయన గత సాయంత్రం కూడా ప్రత్యేకమైన విమానంలో కూడా కుప్పానికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. మరి మొత్తానికి ఈ రోజు రెండవ రోజు ఈ యొక్క సమస్యలపై కూడా పూర్తి స్థాయిలో ఒక ప్రక్షాళన చేసి అనంతరం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కూడా ఆయన అక్కడి నుంచి బెంగళూరు వెళ్తారని చెప్పి కూడా ఇప్పటికే తెలుస్తా ఉంది. మరి మొత్తానికి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో మాత్రం ప్రజలు అపూర్వ స్పందన తెలియజేస్తా ఉన్నారు. దాదాపుగా రుణం తీర్చుకునేందుకు ఏదైతే గెలిచినటువంటి నియోజకవర్గంలో 8 సార్లు గెలిచినటువంటి నియోజకవర్గాన్ని రుణం తీర్చుకునేందుకు చంద్రబాబు కుప్పం రావడం చాలా ఆనందంగా ఉందంటూ కూడా పెద్ద మొత్తంలో ప్రజలైతే మాత్రం ఆయనకు స్పందన తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏదేమైనా చంద్రబాబు చేపట్టుతున్నటువంటి యొక్క వినతుల స్వీకరణ కార్యక్రమానికి సంబంధించి కూడా పెద్ద మొత్తంలో కూడా అనూహ్య స్పందన అయితే లభిస్తుందని మనం చెప్పాలి. శాలిని, థ్యాంక్ యూ పవన్.